ఓపెన్ ఆర్గానిక్ పైప్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. సో క్వశ్చన్లో వాళ్ళే మీకు లెంత్ వెలాసిటీ ఇచ్చింది. లెంత్ 85 సెంటీమీటర్స్ అని ఇచ్చిండ్రు, వెలాసిటీ 340 మీటర్స్ బై సెకండ్ అని ఇచ్చింది. సో ఇది సెంటీమీటర్స్లో ఇచ్చిందని మీటర్స్లోకి మార్చుకోవాలంటే బై 100 వేయాలి, ఎందుకంటే 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ కాబట్టి బై 100 వేస్తాం. 85 బై 100 85 మీటర్స్, 0.85 మీటర్స్. సో ఫ్రీక్వెన్సీ అంటే ఫార్ములా ఏంటి, n ఈక్వల్ టు 3/2l. వెలాసిటీ వాళ్ళే ఇచ్చింది 340 మీటర్స్ అని. 2 అంటే 2 వేసినాం, l అంటే ఎంత మనకి ఇక్కడ 0.85 మీటర్స్. సో క్యాన్సల్ చేస్తే 270 34, 0కి 0. సో అంటే మనకి ఎంత వస్తుంది, 170/0.85 వస్తుంది. దీన్ని మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 200 వస్తుంది. ఒకవేళ ఎవరికైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాన్సిలేషన్స్ రావట్లేదు, అప్పుడు ఇట్లా వదిలేసినా కూడా పర్లేదు. 170/0.85 హెడ్స్ అని వదిలేసినా కూడా పర్లేదు. మీరు ఎంత సింప్లిఫై చేయగలిగితే క్యాలిక్యులేషన్ అంత సింప్లిఫై చేసి అక్కడికి ఆపేయండి. తప్పు ఆన్సర్ వేసే బదులు మీరు అక్కడికే ఆపేసినా మాట ఒక హాఫ్ మార్క్ కట్టేది. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయ్యింది.